నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. ని కుమార్ దామిరా. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నాకు బీఆర్ఎస్ పిలుపు. తెలంగాణలో రేవంత్ సర్కారు నిర్బంధకాండ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు హౌస్ అరెస్ట్. డిమాండ్ల సాధన కోసం ఇవాళ రైతుల చలో ఢిల్లీ. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో భద్రత పెంపు. ఇవాళ ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష. కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉండే అవకాశం. కాలిఫోర్నియాలో భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7కు పైగా నమోదు. నేటి నుంచి భారత్ ఆస్ట్రేలియా సెకండ్ టెస్ట్. కాసేపట్లో పింక్ బాల్తో డే అండ్ నైట్ మ్యాచ్. డీటెయిల్ చూస్తే బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న రేవంత్ రెడ్డి నుండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ అంబేద్కర్ సాక్షిగా నిరసన తెలుపనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును హౌస్ అరెస్ట్ చేస్తారు. అటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ముఖ్య నేతల ఇళ్ల ముందు భారీగా పోలీసులను మోహరించారు. బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న రేవంత్ రెడ్డి నుండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ అంబేద్కర్ సాక్షిగా నిరసన తెలపనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును హౌస్ అరెస్ట్ చేశారు. అటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ముఖ్య నేతల ఇళ్ల ముందు భారీగా పోలీసులను మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, నేతలను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న ఉదయం 9 గంటల నుంచి దాదాపు 24 గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అప్రకటిత ఎమర్జెన్సీ తలపించే విధంగా పోలీసు పహారా నడుస్తుంది. ఆ బీఆర్ఎస్ కి సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇంట్ల ముందు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఏదైతే నిన్న కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి తరలించేందుకు వెళ్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ కౌశిక్ రెడ్డిని సైతం పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. నిన్న ఉదయం అంతా నిన్న అర్ధరాత్రి వరకు కూడా హైడ్రామా కొనసాగింది. అయితే అక్కడే నిన్న ఏదైతే ఇవాళ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఇవాళ నివాళులు అర్పించాలని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గచ్చిబౌడి పోలీస్ స్టేషన్ ముందే పిలుపునిచ్చారు. అక్కడే మేము గత కొద్ది సంవత్సరాల క్రితం తెలంగాణ ఖ్యాతిని దేశవ్యాప్తంగా ఇమిడించేందుకు 125 అడుగుల భారీ విగ్రహాన్ని పెట్టి మేము ఘనంగా మహనీయుడికి మేము నివాళులర్పించాం. అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అలాంటి మహనీయుడికి నివాళులర్పిస్తే ఇవాళ ఆనాడు చేసిన ముఖ్యమంత్రి నాటి ముఖ్యమంత్రి నేటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పనులకు ఇవాళ
ఏదైతే రేవంత్ రెడ్డి తిలోదలకు ఇస్తున్నాడో వాటిని పట్టించుకోకపోవడాన్ని ఒక మహనీయుడిని కూడా ఇవాళ అవమానపరిచే విధంగా చేస్తున్న పాలనకు, నిరంకుశ పాలనకు మేము నిరసనగా ఇవాళ ఈ అక్రమ అరెస్టులు ఇవన్నిటికీ నిరసనగా భారీ 125 అడుగుల భారీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున శాంతియుతంగా నిరసన జరుపుతాం. అక్కడే మహనీయుడికి నివాళులు అర్పించి మేము ఘనంగా నివాళులర్పిస్తామని చెప్పేసి కూడా నేను ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా మళ్ళొక్కసారి కూడా ఏదైతే ఈ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, ఇటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ సింధుపురాజుతో పాటు మాధవరం కృష్ణారావు, పలువురు జిల్లాలో కూడా ఇవాళ ఏదైతే హైదరాబాద్కు వస్తారన్న నేపంతో ఇవాళ వారి ఇండ్ల ముందు కూడా భారీగా పోలీసులు మోహరించారు. చాలా మందిని ఇప్పటికీ హౌస్ అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక అప్రకృత ఎమర్జెన్సీ తలపిస్తుంది. 24 గంటలుగా కూడా ఇవాళ పోలీసుల నిర్బంధంలోని వాళ్ళ బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యం అంటే ఆనాటి ఎమర్జెన్సీని మరొకసారి కూడా గుర్తు చేసే విధంగా వల్ల రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది. ఇటు ఒకవైపు ప్రజోత్సవాలు అని చెప్పేసి చెప్తూనే మరొకసారి ఆ ప్రజల గొంతు ప్రశ్నించే గొంతుకైన ఈ ప్రతిపక్షాలను, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకునే యత్నం చేస్తున్నారు ఈ పోలీసులు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా మండిపడుతున్నారు. ఇప్పటికే హరీష్ రావు ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున మోహరించారు. నిన్న అరెస్ట్ తర్వాత ఒక శుభకార్యానికి వెళ్తున్న తరుణంలో కూడా పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు వెంబడించడం కావచ్చు, తర్వాత ఇంటికి వెళ్ళిన క్రమం కూడా పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు నుంచి నిన్న 9 గంటల నుంచి దాదాపు 24 గంటలుగా కూడా పోలీసుల నిర్బంధంలోనే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ట్యాంక్ బండ్ వద్ద గల 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును హౌస్ అరెస్ట్ చేశారు. ఏం తప్పు చేశామని తమను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని మాధవరం ప్రశ్నించారు. అభివృద్ధి పనుల కోసం వెళ్లేటప్పుడు ప్రోటోకాల్ ప్రకారం పోలీసులను పిలిచినా రారని, ఇప్పుడు మాత్రం ఉదయాన్నే ఇంటికి వచ్చి తమను ఆపేయడం దారుణమన్నారు మాధవరం. ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఈ రోజు పొద్దున్నే మాధవరం కృష్ణారావును హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ కుమార్. ట్యాంక్ బండ్ మీద ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీ షింబిపూర్ రాజుని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా ఏదైతే కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని కూడా ఉదయాన్నే హౌస్ అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మాధవరం కృష్ణారావు పోలీసులపై కొద్దిగా అసహనాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే పార్టీ అధికార కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం మాత్రం మమ్మల్ని పిలువరు, కానీ ఇలాంటి సమయాల్లో మాత్రం హౌస్ అరెస్ట్ చేసే సమయాల్లో మాత్రం ఉదయాన్నే వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం దారుణం అని చెప్పేసి అటు పోలీసులపై మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఎలాంటి కారణం లేకుండానే హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని చెప్పేసి అటు పోలీసులను కూడా ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారం పిలిచినా స్పందించారు, కానీ ఇలాంటి సమయాల్లో మాత్రం హౌస్ అరెస్ట్ చేయడం దారుణం అని చెప్పేసి అటు పోలీసులను కూడా పోలీసులకు తెలిపిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అభివృద్ధి పనులకు ప్రోటోకాల్ ప్రకారం మాత్రం అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యేను కూడా పిలువని పరిస్థితుల్లో పోలీసులు స్పందించారు, కానీ ఇలాంటి సమయాల్లో కూడా పోలీసు స్పందించడం ఏంటి అని చెప్పేసి కొంత అసహనాన్ని కూడా గురయ్యారు. దీనికి సంబంధించిన ఇప్పటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇలాంటి హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని చెప్పేసి అటు పోలీసులను కూడా ప్రశ్నించారు. అటు ఏదైతే అంటే ప్రతి కార్యక్రమంలో కూడా పోలీసులు ఇదే విధంగా తీరును ఇట్లా ఎండగట్టడం ఏంటని చెప్పేసి అటు పోలీసుల అధికారులను కూడా అడిగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయాన్నే కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటికి వెళ్లి హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కుమార్. అయితే ఉదయ్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బీఆర్ఎస్ అక్కడ అంబేద్కర్ విగ్రహం ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శాంతియుతంగా ధర్నా నిర్వహించేందుకు అక్కడికి తరలి వెళ్లే యోచనలో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో ఇటు మాధవరం కృష్ణారావుతో పాటు బీఆర్ఎస్ నేతల్ని చాలా మందిని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు దీని అంతటికీ కారణం ఏంటి? దీనికి పోలీసులు ఏం సమాధానం చెప్తున్నారు?
ఒకవైపు పోలీసులు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకనంటే పై అధికారుల ఒత్తిడి వల్ల కూడా వారు ఎక్కడికక్కడ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోవైపు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా శాంతియుతంగా ధర్నా చేసేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ప్లాన్ చేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ ఎవరిని అంబేద్కర్ విగ్రహం వైపు రాకుండా కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కావచ్చు, బీఆర్ఎస్ నాయకులను కూడా ఇప్పటికే రాకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. అంటే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల వైపు ఎవరిని రానియకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించారని కూడా మనకు తెలుస్తా ఉంది. మరోవైపు ఏ ప్రాంతాల్లో కూడా ఆ ఏరియాలో కూడా పోలీసులు ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ నాయకుల ఇంటి చుట్టూ కూడా చుట్టుముట్టి అక్కడ వారిని కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం కుమార్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. ఇవాళ రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులకే కాకుండా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కి కూడా సీఎం రేవంత్ రెడ్డి సంఖ్యలు వేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామంటూ కేసీఆర్ కట్టించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని వాడుకలోకి తీసుకురాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇవాళ రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులకే కాకుండా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కి కూడా సీఎం రేవంత్ రెడ్డి సంఖ్యలు వేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామంటూ కేసీఆర్ కట్టించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని వాడుకలోకి తీసుకురాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.